ఎవరైతే చెడును అసహించుకుంటారో వారు ఎవరై అంటే దేవుని యందు ఏం కలిగిన వారు? భయభక్తులు కలిగిన వారు. అంటే దేవుని భయం ఉన్నవాడు పాపము చేయుడు, చేయజాలడు. ఒక విషయం చెప్తాను, దేవుని మందిరానికి వస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ చక్కని పాటలు పాడుతూ దేవుని వాక్యం వింటూ కూడా అనేక మంది పాపంలో జీవించేవారే మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని భయం ఉంటే మనం పాపము చేయము. బైబిల్ గ్రంథంలో మనకు యేసోపు అనే వ్యక్తి కనబడుతుంటాడండి. పోతీఫర్ భార్య పాపం చేయమని ఆయన్ని ప్రేరేపిస్తున్నప్పుడు నేను పాపం చేయనని పాపాన్ని అసహించుకొని ఏమైపోతాడు? పారిపోతాడు. భయమునుంది పాపం చేయకుడి అంటాడు కీర్తనకారుడు. భయం ఉన్నవాడు పాపం చేయడండి, భయభక్తులు కలిగిన వాడు పాపం చేయడండి. అసలు భయభక్తులు కలిగిన వాడు పాపాన్ని ఏం చేస్తాడంట? అసహించుకుంటాడంట. కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే కొర్నేలు పాపాన్ని ఏం చేస్తున్నాడు? అసహించుకున్నాడు. పాపాన్ని అసహించుకున్నవాడు మాత్రమే భక్తుల జాబితాలో చేరతాడు. నిత్యం పాపం చేసేవాడు భక్తుల జాబితాలో చేరడు. భక్తుల జాబితాలో చేరడు. అంటే దేవుని భయం కలిగి మనం ఈ లోకంలో జీవించగలిగితే దేవుడు మన స్థితిని ఖచ్చితంగా మారుస్తాడండి. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానాలకు నువ్వు వెళ్ళాలంటే నువ్వు పాపాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. అందరికీ తెలుసండి, యేసోపు ఐగుప్తు దేశంలో ఆయన బానిసగా ఆయన జీవిస్తున్నప్పుడు పోతీఫర్ భార్య తనను రమ్మన్నా ఆయన పాపాన్ని అసహించుకున్నాడు. ఎప్పుడైతే పాపాన్ని అసహించుకున్నాడో అప్పటి వరకు బానిసగా బతికిన ఈయన పాపాన్ని అసహించుకోవడం వల్ల ఒకరోజు దేశానికి ఏమయ్యాడు? ప్రధానయ్యాడు. అంటే పాపాన్ని అసహించుకోవడం వల్ల మాత్రమే యేసోపు బానిస కాస్త ఎలా మారిపోయాడు? దేశానికి బాసుగా మారిపోయాడు. నేనేం చెప్పాలనుకుంటానంటే యెహోవా యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నాం అనడానికి సూచన ఏంటంటే మనం పాపాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి.